పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. ఎట్లుందంటమ్మా? మళ్ళీ చదువుతాను. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. ఆ పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మిని ఎవరైనా తీసుకుంటారా? ఒకవేళ దానిని పోషించినటువంటి వ్యక్తులు అయితే తీసుకుంటారు, కానీ దానికి ఏమైనా అందంగా కనిపిస్తుందా? పంది ఎప్పుడైనా అద్దం చూసుకుంటుందా? నేను అందంగా ఉందని అనుకుంటుందా? అంటే లోకంలో ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అందమంతా కూడా ఎటువంటిది అని అంటే ఏమీ ప్రయోజనమైనది కాదు దేవునికి. దయచేసి దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, దేవుడు ఒకవేళ మనకేమైనా అందం ఇస్తే అది దేవుడిచ్చింది అని మట్టుకుండాలే తప్ప దాని ద్వారా మనం మెలికలు తిరగవు, ఇతరులను ఏలన చేయవు, ఇతరులను తక్కువగా చూడవద్దు. ఒకప్పుడు మన అమ్మ నాన్నలను చూడండి, మన అవ్వతాతలను చూడండి, వారు కొంచెం ముద్దుగా లేకుంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, వంకరగా ఉంటారు, టింకరగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అయితే ఒకరి ద్వారా ఒకరు తర్వాత ఏం చేస్తారంటే కుటుంబంలో ఎవరికో కొంతమందికి అందాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని నాదంటూ లోతానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోతానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. అలా మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి, దేవుని మహిమపరచాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని మంచిగా తన బిడ్డల్ని చూసినట్టుగా మనల్ని చూస్తాడు. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి అందమే గొప్పదని మనం ఎప్పుడూ అనుకోవద్దు. అది గుర్తు చేసుకోవాలి. పంది ముక్కున బంగారు కమ్మి వంటిది మా జీవితము అనేటటువంటిది. అంటే నాకు అంతరంగమైనటువంటి సౌందర్యము ఒకవేళ లేకపోతే అది పంది ముక్కున ఉన్నటువంటి బంగారు కమ్మి వంటిది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అని మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని సన్నిధిలో అందరము సమానం. ఈ భూమి మీద మానవులం అందరము సమానమే. ఈ భూమి మీద కులం లేదు, మతం లేదు, ఏమి లేదు. ఏం కావాలి? మానవులకు మానవత్వమే కావాలి. ఏం కావాలమ్మా? మానవత్వమే కావాలి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడమే ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. 31వ అధ్యాయం సామెతలు 30వ వచనాన్ని చూద్దాం. అందము మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. మళ్ళీ ఆ యొక్క పరిశుద్ధ మెప్పు, స్త్రీలు పరిశుద్ధ మెప్పు పొందుట గురించి అక్కడికి వెళ్దాం. ఆ వచనాన్ని ఇక్కడ చూస్తే ఏం చెప్తుందమ్మా? మొదటి వచనాన్ని అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఈ అందమంతా కూడా ఏమైపోతుందంట? మోసకరం. ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది పురుషుల సంఖ్యను మనం చూస్తే, స్త్రీలను మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే స్త్రీని గౌరవప్రదంగా చూడాలి. స్త్రీని తల్లిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, మన బంధువుగా, మన స్నేహితులుగా అనేక రకాలుగా వారిని ఎట్లా చూడాలి? చేసుకున్న భార్యతో పాటు అందరినీ గౌరవప్రదంగా
చూడాలి. భార్య కూడా భర్తను కూడా ఎట్లా చూడాలి? తాను చేసుకున్నటువంటి భర్తను తప్ప భర్తతో పాటు అందరినీ కూడా ఎట్లా ఆలోచన చేయాలి? నా సహోదరుడు, నా బంధువు, నా స్నేహితుడు అన్నట్టుగా మనం చూడాలి. అలా అమ్మ ఇక్కడ రండి, ఇక్కడ రండి, అలా చూడాలి. అలా చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసానికి చోటు లేకుండా ఉంటుంది. మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, సౌందర్యం ఎటువంటిదంటమ్మా? వ్యర్థమైంది. యెషయా 28:1 త్రాగుబోతులను ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ, తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఇక్కడ మనం చూసినప్పుడు ఎఫ్రాయిముకున్నటువంటిది ఏముంది? అహంకారం ఉంది. ఎఫ్రాయిములకు ఏముందమ్మా? అహంకారం ఉంది. ఆ అహంకారం ఉండడం వల్ల ఆ పిల్లలు మీదకి ఎక్కుతున్నారు, కింద పడుతున్నారు. అమ్మ జరుగుతారు లోపలికి దొరికొచ్చి ఆ తలుపు ఉంది అమ్మ, ఆ తలుపు అమ్మ. మీదకి ఎక్కి కింద పడితే కష్టం పిల్లలు. లోపలికి వేసి తలుపు ముయ్యండి. వీళ్ళ నల్ల ముందరికి రానియండి. అమ్మ మీరు నల్ల ముందరికి రండి, ఇక్కడ రండి, లేవండి, మొత్తం రండి, ఇక్కడ రండి, ఎనిక్కోండి, పైకి తీసుకోపో, ఎనిక్కోండి. ఇక్కడ ఇద్దరు, అక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, అక్కడ ఇద్దరు. ఎఫ్రాయిములకు ఏముందమ్మా? గర్వం ఉంది, అహంకారం ఉంది. ఆ గర్వము అహంకారం వలన వారికి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడి వరకు మనం చూసినటువంటి విషయాన్ని ఏంటంటే సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము అని. ఒకవేళ అందంగా ఉన్న వాళ్ళు నీవు అందంగా లేవనడం కానీ, ఒకవేళ అందము లేనటువంటి వారు నీవుగా ఉండవులే అందంగాని కూడా ఎవరిని అనుకోవడానికి వీలు లేదు, అవకాశం లేదు. అందంగా ఉన్న వాళ్ళు నేను అందంగా ఉన్నా కదా అని భావించకూడదు. అందంగా లేని వారు నీవు మాత్రమే అందంగా ఉండవు కదా అని చెప్పి ఆలోచన చేయవద్దు. అంటే రెండు వర్గాలకు కూడా దేవుడు వాక్యం గుర్తు చేస్తుంది ఏంటంటే అది వ్యర్థము. అందము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ మోసకరమైనటువంటి విషయాల్లో మనం చూస్తే ఈ లోకంలో చాలా వరకు స్త్రీలకు సమస్యలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాన్ని మనం చూస్తే చాలా మంది స్త్రీలలో పెళ్లి చేసుకునేటటువంటి సంఖ్య తగ్గిపోయారు. ఏం చేశారమ్మా? పెళ్లిళ్ళు చేసుకునే సంఖ్య తగ్గిపోతూ ఉన్నారు. కోరికలు ఎలాగుంటున్నాయి? మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా కోరికలు ఎట్లుంటున్నాయి? ఇప్పుడు గుర్రాల మీద కళ్యాలు వేసుకొని పరిగెత్తున్నటువంటి వారిలాగా ఉంటూ ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు రావు, అందరూ కోటీశ్వరులు కాదు, అందరూ దరిద్రులు కాదు, అందరూ సోమరులు కాదు. ఒకప్పుడు మన పెద్దలు ఎట్లా పెళ్లి చేసుకున్నారు? జ్ఞానం చేసుకో అమ్మా అని చేసుకున్నాం. జ్ఞానం చేసుకో అని అంటే గాయమని చేసుకో. ఒకరేమి ఇంత పొడుగుంటారు, ఒకరేమి ఇంత పొడవు ఉంటారు. అట్లే చేసుకున్నారు, అట్లే సంసారం చేసుకున్నారు. 10-12 మందిని కాన్పాయినరు. పెద్ద సంఖ్య అయింది వాళ్ళ కుటుంబాలు. ఈరోజు పిల్లకు పిల్లగాడు నచ్చాలి, పిల్లగానికి పిల్ల నచ్చాలి, తర్వాత ఏం చేయాలి? ఈడు తోడు కావాలి, రూపురేఖలు కావాలి, చదువు కావాలి, సంస్కారం కావాలి, ఆర్థిక వనరులు కావాలి. మా పిల్లనైతే ఏం కష్టం చేయించలేమయ్యా, పిల్లని బాగా ఎట్లా చూసుకుంటాడు చేసుకున్నాము.
తల్లిదండ్రులు కష్టం చేయకపోతే చేసుకున్న భర్త ఎట్లా పోషిస్తాడు? మీరిచ్చే కట్న కానుకలు ఏమైనా పెళ్లికే ఖర్చు అయిపోతాయి, అవి తర్వాత వాళ్ళు చేసుకొని బతకలు కదా. గొర్రెలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? గొర్రెలు మేపాల్సి వస్తుంది. నా పిల్ల అటువంటి కష్టం చేయదని తొలకపోతే ఈడాకులు అయితే. తల్లిదండ్రులు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏం నేర్పాలి అని అంటే ఇంట్లో పనులన్నీ నేర్పాలి. కొందరిని మనం ప్రేమిస్తుంటాము, కొందరిని మనము వ్యతిరేకిస్తుంటాం ఇంట్లో. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఘోరంగా ఉంది ఈ కాలంలో. చదువు మాత్రమే అన్నము పెట్టదు, సంస్కారము అన్నం పెడుతుంది. గుణవతైన భార్య తన ఇల్లు కట్టుకొనును, జ్ఞానవంతురాలు తన పెరిమిటికి కిరీటము అని చెప్పబడింది. అలాగనే పురుషులకు కూడా చెప్పబడింది. ఏముందనంటే నువ్వు జ్ఞానముతో నీ భార్యను ఏలుమని చెప్పబడి ఉన్నది. వివాహము పరిశుద్ధమైనది అని చెప్పబడి ఉన్నది. దయచేసి సమాజం ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినరో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బాగా ఆలోచన చేయండి. పెళ్ళిళ్ళ విషయంలో అందాన్ని మీరు చూడవద్దండి, వాళ్ళ పరిస్థితులను మీరు చూడవద్దండి. దేవుని మీద ఆధారపడడం లేదు. ఇప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడడం లేదు. మన జీవితాలు అందుకొరకే మూలకు పడినటువంటి రాయిలాగా పడి ఉంటున్నాం. మనము మన కోరికల ప్రకారంగా ఆలోచన చేస్తున్నాము. ఆనాడు ఇసాక్ గారికి సంబంధం చూడడానికి ఎలియాజర్ను పనివారిగా ఉన్నప్పుడు వ్యక్తిని పంపించినప్పుడు ఆమెను ఇసాక్ గారు చూడలేదు, అబ్రహాం గారు చూడలేదు. అయినా ఆమెను తీసుకొని వచ్చాడు. దేన్ని బట్టి తీసుకొని వచ్చాడు? ఆమె పనిని బట్టి తీసుకొని వచ్చాడు. నీకునో నీళ్ళు పోస్తాను, నీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు పోస్తాను, తాపుతాను అన్నది. ఆమె సేదిపోసింది ఆమె నీళ్లు. ఒంటెలు చాలా నీళ్లు తాగుతాయి. పని ముఖ్యం. స్త్రీకైనా పురుషునికైనా ఏం ముఖ్యము? పని ముఖ్యము. పని లేకపోతే ఈ రోజుల్లో సక్సెస్ కాకపోవడానికి గల కారణం ఏందని అంటే భర్త పని చేయకపోయినా, భార్య పని చేయకపోయినా ఆ సంసారాలు నిలబడడం లేదు. దేవుని మీద సమాధానంతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి పెళ్లిళ్ళు చేయడము లేదు. దేవుణ్ణి పక్కకు పెట్టేస్తున్నారు. ఫోటోలు పంపండి, పరిస్థితి బాగుందా లేదా, వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, పరిస్థితి బాగుంటే చాలులే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. పరిస్థితి బాగాలేదు, వాడు పేదవాడు, కూలినాలు చేసుకుంటాడు, వ్యవసాయ పని చేసుకుంటాడు, ఏదో ఒక పని చేసుకుంటాడు, కష్టపడే తత్వం ఉంది, వారికి ఎటువంటి చెడు అలవాటు లేవని అంటే వద్దయ్యా మా పిల్ల ఏడకంత కష్టపడలేదు అని. భారతదేశంలో వివాహానికి చాలా గొప్ప పవిత్రత సంభవించి ఉన్నది. భారతదేశంలో గొప్ప పరిశుద్ధ వివాహం జరిపింపబడుతూ ఉన్నది. కానీ తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు. పిల్లలు కూడా ఇప్పుడు ఏమైనారు అని అంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతుంది చూడు అమ్మ అని ఏడ్చిందని అంటే ఇంక అయితే ఇంకేమో చచ్చిపోతుందంట అని చెప్పి ఇంక పెళ్లి కానీ పెంచి అన్ని చేసి కట్నాలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండి పిల్లని ఇట్లా చూస్తారు, ఒప్పుకుంటుందా లేదా అని ఇట్లా చూస్తారు. మగ పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లగాన్ని ఇట్లా చూస్తారు, అవునంటున్నాడా కాదంటున్నాడా, చిరునవ్వు ఉందా, ఎటువంటి ఉంది బేస్ కట్ అని చెప్పి చూస్తూ ఉన్నా. ఇంకొక ఆశ్చర్యమైనటువంటి విషయం, ఇప్పుడు ఎంగేజ్మెంట్లోనే కన్ను కొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నా. ఎంగేజ్మెంట్లోనే పిల్లగాను చూడడానికి వచ్చినప్పుడే పిల్ల కన్ను కొడుతూ, మాట కథ ఐటలకే ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు, షికార్లు తిరుగుతూ ఉంటున్నారు. చాలా మంది పెళ్లి సమయం రాకముందే వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. అంతకుముందే శారీరకంగా పాపంలో పడిపోతూ ఉన్నారు, పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు. వారు మళ్ళీ పరిశుద్ధ వివాహానికి దూరం అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో స్నేహితులై వాళ్ళే ప్రేమించుకొని పోతే బస్ ఎక్కి ఆడిపోతే ఆయన పిలిచిన ఆయన లేకుంటాడు. చాలా మోసాలు, నేరాలు, ఘోరాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. నా యొక్క విన్నపం ఏమిటి అని అంటే
మీ తల్లిదండ్రుల మాటను మీరు గౌరవించండి. మీ తల్లిదండ్రులు మీ కొరకు మంచి సంబంధాలు చూస్తారు తప్ప చెడు సంబంధాలు చూడరు. మీ బాగోగాలు చూసేది మీ తల్లిదండ్రులే కాబట్టి మీ తల్లిదండ్రుల మాటను మీరు గౌరవించండి. కంటికి నచ్చిన అందము వ్యర్థమది, సౌందర్యము వ్యర్థమది, జీవన విధానము పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు. ఈ పైనున్న రూపాన్ని మనుషులు చూస్తారు, అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి నా జీవితంలో దేవునికి స్థానం ఇవ్వాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. మంచిది. ఈ యొక్క సబ్జెక్టులో కొద్ది మాటలు మనం విన్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము, మళ్ళీ ఒక సబ్జెక్టులోకి వెళ్దాము.